ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 148వ శ్లోకం. దురారాధ్య దురాధర్ష పాటలీ కుసుమప్రియ మహతీ మేరు నిలయ మందార కుసుమప్రియ. దురారాధ్య జగన్మాతను ఆరాధించుటకు పూర్వజన్మ సుకృతం అవసరం. చపల చిత్తులు, రాగద్వేషం కలవారు, పాపకర్ములు అమ్మ సేవాభాగ్యాన్ని పొందజాలరు. జన్మాంతర పాపనాశనం చేతను, అమ్మ అనుగ్రహం చేతను పరమేశ్వరి పూజాభాగ్యం కలుగుతుంది. ధనేషణ, దారేషణ, పుత్రేషణములను నవి ఈషణత్రయాలు. వీటి యందు వ్యామోహం లేని వారికి మాత్రం అమ్మ సేవ లభిస్తుంది. దుర్జనులకు, పాపకర్ములకు జగన్మాత సేవ దుస్సాధ్యం. కావున అమ్మ దురారాధ్యాగా నుతించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం దురారాధ్యాయై నమః. దురాదర్శ మందబుద్ధులు, సోమరులు మొదలి వారికి జగన్మాతను సేవించు భావం కలగదు. తమలో ఉన్న మందబుద్ధిని, సోమరితనాన్ని నశింపజేసుకున్నచో అమ్మ భావనలు మనస్సునందు జనిస్తాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. అజ్ఞానాన్ని నశిస్తుంది. అంతేకాక అజ్ఞానమందే ఉండు జనులకు అమ్మ సేవ దొరకదు. వారి సేవలను అమ్మ తిరస్కరిస్తుంది. అందుకే అమ్మ దురాదర్శ. ఓం ఐం హ్రీం శ్రీం దురాదర్శాయై నమః. పాటలీ కుసుమప్రియ. శ్రీవృక్షో శంకరో దేవః పాటలాయాస్తు పార్వతీ అని వాక్యం. శ్రీవృక్షమనగా బిల్వవృక్షం, మారేడు వృక్షం. శంకరునికి అత్యంత ప్రియమైనది. ఎరుపు పాళ్ళు ఎక్కువ, తెరుపు పాళ్ళు తక్కువగా ఉండు మిశ్రమపు రంగు పాటల వర్ణం. పాలవర్ణముతో ఉండు పుష్పములు జగన్మాతకు ప్రీతిపాత్రమైనవి. అందుకే అమ్మ పాటలీ కుసుమప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం పాటలీ కుసుమప్రియాయై నమః. మహతి అణోరణీయాన్ మహతో మహీయాన్. అణు సముదాయములతో గొప్పదియు, మహత్తుల కంటే మహత్తైనది పరతత్వం. శబ్ద స్పర్శ రూప రసగంధములు పంచభూత గుణములు, పంచభూతములందుండునవి సూక్ష్మాతి సూక్ష్మములు. మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మ అని శృతులు. మహత్తునకు అర్థం గొప్పదనం. పరబ్రహ్మ పరతత్వం గొప్ప వస్తువులకెల్లా గొప్పది. మహాచైతన్య స్వరూపం పరమేశ్వరి. అణువాది మహత్తునందు నిగూఢంగా వ్యాపించి ఉన్నది. అమ్మ కదలికే సర్వచరాచరము యొక్క కదలిక. అదే మహత్తత్వం. దాని శక్తి రూపం మహతి. నారదుని వీణ పేరు కూడా మహతి. ఓం ఐం హ్రీం శ్రీం మహత్యై నమః. మేరు నిలయ. శ్రీచక్ర మధ్య బిందువునకు మేరు అని పేరు. మేరువును చుట్టి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు త్రికోణాకారంలో ఉంటాయి. మేరువను శబ్దమును విడగొట్టినప్పుడు ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ ప్లస్ ఉ అను 5 వర్ణములవుతాయి. మధ్య శృంగము ఇకార బిందువు. అదే చిన్మయ బిందువు, మేరు బిందువు, పరమేశ్వరీ నివాసం. సాధనాపరంగా జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ తస్యాహ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. ఈ విశ్వమంతయు వ్యాపించియున్న పరమాత్ముడు జ్యోతి రూపంలో హృదయమందున్నాడని దీని భావన. పరమాత్మ పరంజ్యోతిగా హృదయాకాశంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. సాధక జన తురీయ స్థానముకు సహస్రారం మేరువుగా చెప్పబడుతోంది. ఆ పరంజ్యోతి అగ్రభాగమే శిఖరం. ఆ శిఖరమే మేరువుగా వివరించాయి శృతులు. శ్రీచక్ర మధ్య బిందు రూపంలోనూ సాధక జన హృదయాంతరాళమునందు ప్రకాశించు జ్యోతిగా ఉండు పరమేశ్వరి మేరు నిలయ. ఓం ఐం హ్రీం శ్రీం మేరు నిలయాయై నమః.
మందార కుసుమ ప్రియా. సాధకజన హృదయాంతరాళమందుండు జ్యోతిస్వరూపం పరాశక్తి. మందార పుష్పం రంగు ఎరుపు, జ్యోతి యొక్క రంగు కూడా ఎరుపే. అందుకే తన వర్ణమునే కలిగిన మందార పుష్పములన్న అమ్మకు ప్రీతి. అందుకే అమ్మ మందార కుసుమ ప్రియా. ఓం ఐం హ్రీం శ్రీం మందార కుసుమ ప్రియాయై నమః.